లాస్ట్ టైము మీరు చెప్తే నవ్వుతారు. ఇది పిచ్చి మొక్క అని చెప్పి పీకేసా అనమాట నేనే. అసలు ఇదేం మొక్కో అంటే మన గార్డెన్ స్టార్టింగ్‌లో అనమాట అండి. అది నాకు అదేం మొక్కో తెలియక పీకేసా అనమాట. పీకేసిన తర్వాత మా వారు చెప్పారు, "ఎందుకు అది పీకావు? అది బ్రొకోలి" అని చెప్పి. సో, అలా ఉంటదనమాట మనతోని. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇక ఫైనల్‌గా ఫెన్సింగ్ వర్క్ కూడా అయిపోయిందండి. ఇక మన వర్కే మిగిలిందనమాట. మొత్తం సర్దేది. సో, స్టాండ్స్ కూడా చాలా వాటికి ఇంకా కొన్ని న్యూ అయితే తెప్పించాను. సో, ఫైనల్‌గా అయితే సర్దడం అయితే స్టార్ట్ చేసేసాము. చాలా వాటికి ఇది 2 డేస్ అయితే సర్దామండి. మా వారికైతే అసలు అలుపొచ్చేసింది. ఎండ కూడా ఈరోజైతే చాలా బాగుంది ఎండ. నేనైతే ఇది అసలు అవ్వదు, ఎవరినన్నా పిలుద్దాము అని అన్నాననమాట మా వారిని. సో, ఎవరినన్నా పిలిచినా కూడా ఈ ఒక్క రోజులో అయితే ఇది సర్దడం అవ్వదు. రోజు కొంచెం కొంచెంగా చేసుకుందాము అని చెప్పి అన్నారనమాట. సరే అని చెప్పి సో, ఇక మా వారు సర్దుతా ఉన్నారు. నేనైతే క్లీన్ చేస్తూ ఉన్నా అనమాట. ఫస్ట్ మేము చూడండి పాపం మా వారికి డ్రాగన్ నేను అదేనండి చెప్పింది. ఈ ప్లాంట్స్ అటు ఇటు మార్చేటప్పుడు వాళ్ళకి కూడా అదే చెప్పాను. డ్రాగన్‌తో చాలా జాగ్రత్తగా ఉండండని. చూడండి అసలు కొమ్మలు ఎలా ఇరిగిపోతున్నాయంటే, అసలు మేము ఫస్ట్ ఫోకస్ చేసింది మొత్తం ఈ డ్రాగన్ ప్లాంట్ మీదేనండి. ఎందుకంటే నేను ముందు వీడియోలో చెప్పాను. దీంట్లో ఒక పార్ట్ అయితే మా పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి, కొంచెం వాళ్ళు కూడా రిలాక్స్ అవ్వడానికి, కొంచెం వాళ్ళకి ప్లేస్ అయితే వదిలేద్దాము అనుకున్నాము. సో, ఆ పర్పస్‌లో ఏంటంటే ఫస్ట్ ఫోకస్ పెట్టింది డ్రాగన్ ప్లాంట్ మీదే అనమాట. ఇది మొత్తం ఒక సైడ్‌కి పెట్టేయాలి. అసలు మనం ఇది మనకసలు ఈ డ్రాగన్ ప్లాంట్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా, దీని కొమ్మలు ఎన్నొచ్చినా సరే మనకైతే దీనివల్ల ప్రాబ్లం లేకుండా దీన్ని ప్రాపర్‌గా ఫస్ట్ సెట్ చేద్దాము. ఆఫ్టర్ దట్ రిమైనింగ్ ప్లాంట్స్ అన్నీ తర్వాత చూసుకుందాము. ఫస్ట్ ఈ డ్రాగన్ అయితే నీట్‌గా పెడదాము అని చెప్పి ఫస్ట్ ఈ డ్రాగన్ మీదకే వచ్చామన్నమాట. నేను ఈ కొమ్మలన్నీ ఇలా ఇరిగిపోయిన కొమ్మలన్నీ మొత్తం మళ్ళీ నాటుతానండి. ఇవి కొమ్మలు బతుకుతాయి అన్నమాట. సో, వేరే టబ్బుల్లో అయితే మళ్ళీ వేరే టబ్బుల్లో కాదు, ఈ టబ్లోనే పెట్టేస్తాను. సో, తర్వాత అయితే చూసుకోవచ్చు. ఇలా డ్రాగన్ నేను ఒక 3-4 బకెట్స్లో అయితే పెట్టానన్నమాట. అవన్నీ ఒక లైన్లో ఒక సైడు అసలు మాకు వాటి వల్ల ఇబ్బందే ఉండకుండా ఫస్ట్ ప్రాపర్గా అవి పెట్టుకోవాలి అని చెప్పి ఈసారి అయితే చెప్పాను కదండి, పర్ఫెక్ట్గా ప్లాన్ ప్రకారం ఎక్కడ ఏ ప్లాంట్స్ పెట్టుకోవాలి, ఎక్కడ క్రేపర్స్ పెట్టాలి, ఎక్కడ నార్మల్ పెట్టాలి, ఫ్లవర్స్ అన్నీ ఒక సైడ్ పెట్టుకోవాలి, పెద్ద ట్రీస్ అన్నీ ఒక వాల్ సైడ్ మొత్తం పెట్టుకోవాలి అని చెప్పి ప్రాపర్గా ముందుగానే అనుకొని ఒక్కొక్క మొక్క దగ్గరకైతే ఇలా వచ్చేసామన్నమాట. ఫస్ట్ డ్రాగన్నే చెయ్యాలి అనుకున్నాం. ఎందుకంటే అటు వచ్చినా ఇటు వచ్చినా దీని కొమ్మలు తగులుతున్నాయి. సో, చూసారు కదా స్టార్టింగ్లో మా వారికి అది ముళ్ళైతే ఎలా గుచ్చుకుందో. సో, ఈ ముళ్ళులు కూడా గుచ్చుకున్నా సరే భలే పెయిన్ వస్తాయండి. అసలు ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేశానన్నమాట. ఎందుకంటే గార్డెన్లోకి మోస్ట్ టైమింగ్స్ నేనే వస్తాను అన్నమాట. ఈ ప్లాంట్ ప్రతి ఒక్క ప్లాంట్ని నేనే చూస్తాను. సో, ఆ టైమింగ్లో నాకు చాలా వాటికి ఒక్కోసారి ఒక్కోసారి కాదు బాగానే గుచ్చుకుంది ఈ ప్లాంట్ అయితే. సో, ఆ పర్పస్లో ఏంటంటే ఫస్ట్ దీన్నైతే అన్నీ ఒక సైడ్కి అయితే పెట్టేద్దాం అనుకున్నామండి. మీకు నేను ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేటప్పుడు నేను చూపిస్తాను. దీనికోసం మా వారైతే పాపం చాలా కష్టపడ్డారబ్బా. అసలు ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. అసలు ఆ క్రెడిట్ మొత్తం మా వారికే. అసలు మొత్తం ఈ ప్లాంట్ అంతా ఇలా మొత్తం ఒక సైడ్కి అయితే పెట్టేసి ప్రాపర్గా ఈ మూడైతే మొత్తం సెట్ చేశారనమాట. ఇది ఒక్కటి చేయడానికి మాకు హాఫ్ డే టైం అయితే పట్టింది దానికి అసలు. సో,
మొత్తం రిమైనింగ్ వర్క్ నెక్స్ట్ డే చేశానండి. మా వారైతే ఆ రోజు ఆఫీస్కి వెళ్ళారు. నాకు వీడియో తీయడానికి ఎవ్వరు లేరు. నేను వీడియో తీసుకుంటూ ఈ టబ్బులన్నీ సర్దుతూ ఊడుస్తూ అయితే ఉండలేను కదా. సో నా వల్ల అయితే కాలేదు. ఫైనల్గా మొత్తం అయితే నెక్స్ట్ థర్డ్ డే మా వారు ఉన్నారనమాట. సో ఇద్దరం మళ్ళీ చేసాము. ఫైనల్ 4 డేస్ వీడియో అండి ఇది. 4 డేస్కి చూడండి ఇలా అయితే సెట్ చేసామన్నమాట. ఎలా ఉందో చెప్పండి. ఇది ఎగ్జాక్ట్ ఇది టైమింగ్ దగ్గరే నాకు చెప్పాలి మీరు. ఈ వీడియో చూసి అసలు మీకు ఎలా ఉంది, మేము ఈసారి లాస్ట్ మన గార్డెన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ప్రాపర్గా సెట్ చేసుకున్నాము అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా కామెంట్ చేయాలండి. సో మా 4 డేస్ కష్టం అన్నమాట ఇది. చాలా ఈసారి అసలు ఎప్పుడు నేనైతే ఇంతవరకు ఎప్పుడూ చేసి ఉండను. కానీ ఫస్ట్ టైం ఏదైనా మనకి ఇంట్రెస్ట్ ఉంటే అది కష్టంగా అనిపించదండి. అసలు నాకు ఈ 4 డేస్ పడిన కష్టం అంతా ఇదిగో ఇలా కాయలు చూసుకుంటూ ఉంటే పోతుంది అన్నమాట. అంత రిలాక్సేషన్లో ఉంటుంది అసలు. చాలా బాగా మొత్తం ప్రోనింగ్స్తో సహా అయిపోయినాయండి. మొత్తం ప్రోన్ చేసేసాము, కొమ్మలు అన్నీ చూసారా. పెద్ద మొక్కలన్నీ చూడండి, ఇదిగో మొత్తం అన్నీ ప్రోనింగ్ చేశాను. పెద్ద మొక్కలన్నీ గోడకైతే పెట్టేసామన్నమాట. స్వీట్ లెమను, ఇది స్ట్రాబెర్రీ గువ్వ అండి. చూడండి ఫ్లవర్స్ ఇంతే ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ మనకి స్ట్రాబెర్రీస్ ఎలా వస్తాయి, సో ఈ జామకాయ కూడా సేమ్ అలానే వస్తుంది అన్నమాట. అంతే ఉంటుంది కాయ కూడా. ఈ కాయ కలర్ కూడా రెడ్డేనండి. మీకు నేను కాయలు వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తాను కంపల్సరీగా. సో ఇదైతే ఫ్లవర్ అన్నమాట. చూడండి ఫ్లవరే ఇంత చిన్నగా ఉన్నప్పుడు కాయ ఎంత చిన్నగా వస్తుందో చెప్పండి. సో మినీ గువ్వ అంటారు దాన్ని. ఇది మనది 49 జామ అండి ఇది. సో ఈసారి ఇది చాలా బాగా వచ్చింది ఇది కూడా. సో ఇది పెద్ద ప్లాంట్స్ అన్నీ లాస్ట్కి పెట్టేసామన్నమాట. ఇక వాటితో మాకు అసలు ఇబ్బంది లేకుండా స్టార్ ఫ్రూట్స్, ఇది స్వీట్ అండి. అసలు ఎంత బాగా వస్తున్నాయో కాయలైతే, చాలా బాగా వచ్చినాయి కాయలు. స్వీట్ స్టార్ ఫ్రూట్. దీని పక్కగానే ఇది నార్మల్ మన ఓల్డ్ది, మన గార్డెన్ స్టార్టింగ్ నుండి ఉన్నదేనండి. ఇది కూడా మంచి ప్లాంటే. మనకు అసలు ఎంత హార్వెస్ట్ ఇచ్చిందో లాస్ట్ టైము. సో పెద్ద ప్లాంట్స్ అన్నీ అలా ఉన్నాయి. ఇటు సైడ్కి వచ్చేసరికి ఫ్లవర్స్ అన్నీ బ్యాక్ సైడ్ పెట్టాము. ఇక వెజిటేబుల్స్ వచ్చేవరకు ఫ్రంట్ ఉన్నాయండి. ఇలా పచ్చిమిర్చి కానీ ఆకుకూరలు కానీ అన్నీ అలా ఇలా ముందుకు పెట్టాను. ఫ్లవర్స్ అన్నీ బ్యాక్ సైడ్కి అయితే పెట్టేశాను అన్నమాట. సో చూడండి ఈ ప్లేస్ మొత్తం మా పిల్లలు ఆడుకోవడానికి వదిలేసాము. ఇంకా ఇక్కడ ఈ సైడ్ వచ్చే వరకు మొత్తం అదంతా క్రీపర్స్కి వదిలేసామండి. మొత్తం బీరపాదులు, పొట్లపాదులు, సొరకాయ పాదులు, మొత్తం పాదులకైతే వదిలేసాను అన్నమాట. చూపిస్తాను మీకు. బ్రొకోలీ అండి, చూడండి అసలు ఎంత బాగా వస్తుందో అసలు బ్రొకోలీ. లాస్ట్ టైము మీరు చెప్తే నవ్వుతారు, ఇది పిచ్చి మొక్క అని చెప్పి పీకేసా అన్నమాట నేనే. అసలు ఇదేం మొక్కో అంటే మన గార్డెన్ స్టార్టింగ్లో అన్నమాట అండి. అది నాకు అదేం మొక్కో తెలియక పీకేసా అన్నమాట. పీకేసిన తర్వాత మా వారు చెప్పారు, ఎందుకు అది పీకావో, అది బ్రొకోలీ అని చెప్పి. సో అలా ఉంటుంది అన్నమాట మనతోని. మన గార్డెన్ పెట్టినాక కదా అన్నీ తెలిసింది. పెట్టకముందు మనకి ఏం తెలియదు అన్నమాట. సో ఇక్కడ స్టార్టింగ్ నుండి ఇవి మొత్తం క్రేపర్సేనండి. ఇక మొత్తం ఆ చివరి దాకా క్రేపర్సేనమాట. ఇంకా ఇటుపక్క ప్లాంట్స్ ఏమీ రావు. చూడండి ఇలా. ఇది నేను ఇంకా కొన్ని కొత్త మొక్కలైతే యాడ్ చేశానండి. ఇది ప్యాషన్ ఫ్రూట్ అన్నమాట. ఖచ్చితంగా హార్వెస్ట్ తీసుకుందాం మనం. ఇది ప్యాషన్ ఫ్రూట్. ఈ మొత్తం ఇంకా క్రీపర్ మొత్తం ఒక సైడ్కి పెట్టాను. ఫ్లవర్స్ మొత్తం ఒక సైడ్కి పెట్టాను. వెజిటేబుల్స్ మొత్తం ఒక సైడ్కి పెట్టాను. ఫ్రూట్స్ ఒక సైడ్ ఉన్నాయి. సో అలా మిడిల్లో మా పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి అండ్ నేను వాకింగ్ చేసుకున్న జస్ట్ కూర్చోవడానికైనా సరే అలా అయితే పెట్టేసామన్నమాట.
మొత్తం సీడ్స్ అన్నీ పోసానండి. మొత్తం జర్మినేషన్ అయిన తర్వాత ఈ నెట్స్ ఇంకా కొన్ని ఆర్డర్ అయితే పెట్టాము, అవి కూడా కడతాము. సో కట్టిన తర్వాత ఆ అప్డేట్ కూడా అయితే ఇస్తాను. మొత్తం అయితే సీడ్స్ అయితే పెట్టేశాము. దట్టు వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి. సో మొలకలు అయితే సూపర్ వస్తాయి. మీకు ఆ అప్డేట్ కూడా నేను ఇస్తాను అన్నమాట తర్వాత. సో గార్డెన్ అయితే ఫైనల్గా ఇదండి లుక్. ఎలా అనిపించింది మీకు చెప్పండి, నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బిఫోర్ మన గార్డెన్ ఎలా ఉంది, ఇప్పుడు గార్డెన్ ఎలా ఉంది. ఇంకా పైన హ్యాంగింగ్ బాస్కెట్స్ ఆర్డర్ పెట్టానండి, అవి రావాలి. అవి వచ్చిన తర్వాత పైన హ్యాంగింగ్కి నేను అవి మనకి లాక్స్ ఉంటాయి కదండి, అవి కూడా పైన పెట్టించాను అనమాట హ్యాంగ్ చేసుకోవడానికి. సో కూర్చోడానికి కూడా రిలాక్సేషన్గా కూర్చోడానికి కూడా ఇక్కడైతే చైర్లు పెట్టాను. సో ఇదిగో మా పాప స్కిప్ చేస్తుంది, స్కిప్పింగ్ కూడా ఆడుకుంటారు. అలా ఏదైనా సైకిల్ దొక్కుకోవడానికి కానీ ఏదైనా వాళ్ళు ఆడుకోవడానికి అట్లా ఉంటుందిలే, కొంచెం రిలాక్స్గా ఉంటారు పిల్లలు కూడా అని చెప్పి కేవలం వాళ్ళ కోసమే ఆ ప్లేస్ మొత్తం వదిలేశానండి. థ్యాంక్ యూ సో మచ్.